రాజేష్ మన మధ్య ఉన్నారు. సమయం రాజేష్ కనిపిస్తున్నాం, వచ్చి సమయం తీసుకుంటారు. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. వచ్చిన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తాను. నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 2022 సంవత్సరాలు అయింది. ఆయన 2022 సంవత్సరాలు అప్పుడే పుట్టిన దేవుడు కాదు, కానీ ఆయన గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే ఆయన మహావృద్ధుడు అని సెలవిస్తా ఉంది. ఆయన పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు కూడా ఉండే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే యేసు ప్రభు వారు ఎప్పుడు ఉన్నారంటే ఈ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవేమీ కూడా కలగక మునుపు, ఈ సృష్టిలో ఏది కూడా దేవుడు రూపించబడక మునుపు, మొట్టమొదటి మానవులు కానీ ఎవ్వరూ లేక మునిపే యేసుక్రీస్తు వారు ఆకాశానికి, భూమికి, సర్వ సృష్టికి కూడా సృష్టికర్తగా ఉన్నారు. ఆయన 2002 సంవత్సరాల క్రితం శరీరాన్ని ధరించి మానవ శరీరంలో మనలాగా జీవించడానికి, ఆయన ప్రేమను, దైవ ప్రేమను ప్రతి మనుషుడికి తెలియజేయడానికి ఈ లోకానికి దిగి వచ్చారు. అదే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. ఆయన గురించి ఇద్దరు భక్తులు చాలా స్పష్టంగా రాశారు. మత్తయి భక్తుడు రాశాడు, అలాగే చదవబడిన వాక్యంలో లోకా భక్తుడు కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినం గురించి, ఆమెను పుట్టినప్పుడు జరిగిన సంగతులన్నింటిని గురించి కూడా మత్తయి, లోకా గారు చక్కగా రాశారు. కొత్త నిబంధన ప్రారంభంలో దేవుడు మొట్టమొదటి వచనం ఏమని తెలియజేస్తున్నాడు? ఎలా ప్రారంభించాడు కొత్త నిబంధన? మొట్టమొదటి వాక్యం మత్తయి సువార్త చదవండి. మొట్టమొదటి వాక్యం అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాడు అని చెప్పి కొత్త నిబంధనలో దేవుడు మొట్టమొదటి ఎవరి పేరుని తీసుకొచ్చాడు? అబ్రహాం పేరుతో మొదలు పెట్టాడు. అంటే అబ్రహాంకు ముందు మనుషులు లేరా అని మనం చూసుకున్నట్లయితే అబ్రహాంకు ముందే ఆదాము ఉన్నాడు. తొలి మానవుడైన ఆదాముతో దేవుడు వంశావళిని ప్రారంభించలేదు. జలప్రలయంలో ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిని రక్షించిన నీతిమంతుడైన నోవాహుతో ఆయన వంశావళిని ప్రారంభించలేదు. కానీ ఆ తర్వాత 20 తరాల తర్వాత అబ్రహాం దగ్గర నుంచి మొదలుపెట్టి అబ్రహాము కుమారుడిని అన్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఇస్సాకుని అందరినీ పక్కన పెట్టి 1000 సంవత్సరాల తర్వాత వచ్చిన దావీదుని జ్ఞాపకం చేసుకుని అబ్రహాం కుమారుడిని, దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశవాడు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళిద్దరి పేరుని హైలైట్ చేసి అక్కడ మొట్టమొదట రాయించాడు. ఎందుకు దేవుడు అబ్రహాం పేరు రాయించాడంటే అబ్రహాంతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే, అబ్రహామా, నీకు నేను బహుమానాన్ని ఇస్తాను, ఆ బహుమానం అత్యధిక మగను అని చెప్పేసి ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఏంటా బహుమానం అని అంటే, ఈ లోకంలో మనం ఒకరికొకరు ఇచ్చుకుంటాం కదా గిఫ్ట్లు, అలాంటి గిఫ్ట్లు కాదు, కానీ 127 కీర్తనలు ఉంటాయి కదా, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని అంటారు. అంటే అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం? నీకు అత్యధికమైన బహుమానాన్ని ఇస్తాను, శ్రేష్టమైన బహుమానాన్ని ఇస్తానని చెప్పేసి ఆ బహుమానం ద్వారా ఈ భూమి మీద ఉన్న సర్వ శరీరులు, సమస్త వంశాలు కూడా ఆశీర్వదించబడతాయి అని చెప్పేసి అబ్రహాంకి రాబోయే రోజుల్లో దైవ కుమారుడినే బహుమానంగా ఇస్తానని చెప్పేసి దేవుడు ఆ రోజు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. అందుకే దేవుడు అక్కడ మొట్టమొదట వంశావళిలో అబ్రహాం పేరును జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత దావీదుతో కూడా వాగ్దానం చేస్తాడు. ఏమనంటే, దావీదు, నీ తర్వాత నీలో నుండి ఒక కుమారుడిని జన్మిస్తాడు, ఆ కుమారుడు చిరంజీవి అవుతాడు, అంటే చిరకాలం జీవించేవాడు అవుతాడు. నీ తర్వాత నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను, ఈ సింహాసనం మీద నిరంతరం ఏలబోయేవాడు ఈ సింహాసనం మీద ఉంటాడని చెప్పేసి దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తాడు. దావీదు అనుకుంటాడు, నా తర్వాత ఈ సింహాసనం మీద కూర్చోలేకపోయేది నా కొడుకైన సొలొమోనే కావచ్చు, సొలొమోను గురించే దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు అనుకుని దావీదు సొలొమోను గురించి అనుకున్నాడు. ఆ తర్వాత రోజుల్లో సొలొమోను చనిపోతాడు, సొలొమోను రాజ్యం కూడా చెదిరిపోతుంది. అంటే దావీదుతో దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, నిత్యము ఈ సింహాసనం మీద కూర్చునేవాడు రాబోతున్నాడు, అంటే నా కుమారుణ్ణే నీ గర్భాన జన్మించబోతున్నాడు అని చెప్పేసి దావీదుతో యేసు ప్రభు యొక్క జన్మదినం గురించి దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు.
మొదటగా అబ్రహాంతో వాగ్దానం చేశాడు, ఆ తర్వాత దావీదుతో వాగ్దానం చేశాడు. అంటే ఆ ఇద్దరి పట్ల దేవుడు చేసిన వాగ్దానం, అబ్రహాంకు చేసిన వాగ్దానం 2000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ఈ యొక్క మత్తయి సువార్తలో జన్మించబడినప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. 1000 సంవత్సరాలకు ముందు దావీదుతో చేసిన వాగ్దానాన్ని 1000 సంవత్సరాల తర్వాత దేవుడు నెరవేర్చాడు. క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుడు తన బిడ్డల పట్ల చేసే వాగ్దానాలు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాగ్దానం ఎన్ని సంవత్సరాల ముందైనా కావచ్చు, మన పితరులకు ఇచ్చిన వాగ్దానం అయినా కావచ్చు, కానీ వాగ్దానం చేసి మనం మర్చిపోతాం. కానీ మా వాగ్దానాన్ని పొందుకుని లేట్ అయిందని చెప్పి వాగ్దానం ఇంకా నా జీవితంలో జరగట్లేదని చెప్పి మనం మర్చిపోతామేమో, కానీ వాగ్దానం చేసిన దేవుడు మాత్రం ఎన్నటెన్నటికీ కూడా ఆయన మర్చిపోయే దేవుడు మాత్రం కాదు. హల్లెలూయా. తన బిడ్డల జీవితాల్లో ఆయన ఏ వాగ్దానం అయితే చేశాడో ఆయన నెరవేర్చడానికి ప్రతి దినం జ్ఞాపకం చేసుకునే దేవుడు అయి ఉన్నాడు. అక్కడ వంశావళిలో దేవుడు అబ్రహాము కుమారుణ్ణి, నేను దావీదు కుమారుణ్ణి అని అంటున్నాడు. అలాగే ఆ రోజు గుడ్డివాళ్ళు యేసు ప్రభు వారు నడుస్తున్నప్పుడు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించని చెప్పి కేకలు వేశారు. జక్క ఇంటికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఇతడును కూడా ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు అని చెప్పేసి అక్కడ అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నారు, దావీదుని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. అలా వంశావళిలో 42 తరాలు ఉంటాయి. ఆ 42 తరాలు అబ్రహాం దగ్గర నుంచి యేసు ప్రభు వారికి 42 తరాలు పురుషుల పేర్లు రాయిస్తే 5 స్త్రీల పేర్లు రాయించాడు దేవుడు. 5 స్త్రీల పేర్లే రాయించాడు. కానీ అబ్రహాము శారానందు ఇస్సాకును కనెను, ఇస్సాకు రెబ్కానందు యాకోబుని కనెను, యాకోబు తన భార్య అయిన లేయానందు యోదాను కనెను అని చెప్పేసి స్త్రీల పేర్లు రాయించలేదు దేవుడు. పురుషుల పేర్లు మాత్రమే రాయించి 5 స్త్రీల పేర్లు రాయించాడు. ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఈ 5 స్త్రీల పేర్లు హైలైట్ చేశాడంటే ఈ 5 కూడా 5 రకాల పరిస్థితుల్లో ఉన్నారు. మొట్టమొదటి స్త్రీ ఎవరు? తామారు. మొట్టమొదటి స్త్రీగా యోదా తామారు నందు పెరేసును జెరహును కనెనని చెప్పేసి తామారు పేరు మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత రెండవ పేరు రాహాబు గురించి అని ఉంటుంది. రాహాబు తర్వాత మనకి రూతు కనిపిస్తుంది. రూతు తర్వాత ఊరియా భార్య కనిపిస్తుంది. 5వదిగా మరియా అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. 5 స్త్రీల పేర్లు రాయించాడు. మొట్టమొదట ఈ తామారు ఎవరంటే తన యొక్క మామతో పాపం చేసిన స్త్రీ. రెండవ స్త్రీ రాహాబు ఎవరంటే ఒక వేశ్య. 3వ స్త్రీ రూతు, ఒక అన్యురాలు. 4వ స్త్రీ బత్షెబ, ఊరియా భార్య. ఈ నలుగురు కూడా పాపంలో జీవించే స్త్రీలు. వారు నలుగురు 4 రకాల పాపాల్లో ఉన్నారు. మొట్టమొదటి స్త్రీ అయిన ఆ యొక్క తామారు ఎవరంటే తను కావాలని పాపం చేయలేదు, కానీ ఆ యొక్క పరిస్థితులను బట్టి తాను తన మామ మాట నిలబెట్టుకోలేదని చెప్పేసి తన వంశావళిని నిలబెట్టుకోవడం కోసం పాపం చేసిన ఆ యొక్క తామారు. రెండవ స్త్రీ అయిన రాహాబు ఎవరంటే తను చేస్తున్న మంచో చెడో ఇది నీతో అనీతో తెలియక పాపం చేసిన ఆ స్త్రీ రాహాబు. 3వ స్త్రీ రూతు ఎవరంటే తను పాపం చేయకపోయినప్పటికీ కూడా తన మూల పితరుడైన ఆ యొక్క ఎవరో లోతు పాపాత్ముడు కాబట్టి రూతు కూడా పాపాత్మురాలుగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. 4వ స్త్రీ అయిన ఊరియా భార్య ఎవరంటే తను అంతా తెలిసి కూడా, ధర్మశాస్త్రం తెలిసి కూడా, అది మంచి చెడు తెలిసి కూడా పాపం చేసినటువంటి స్త్రీ. 4వ స్త్రీ పరిశుద్ధురాలైన స్త్రీ. అయితే ఈ నలుగురు కూడా భయంకరమైన పాపంలో జీవించే స్త్రీలు. అందరి పేర్లు రాయించారనుకో, ఇప్పుడు యేసుప్రభు గారు పరిశుద్ధాత్మ దేవుడు శారా లేయ అందరి పేర్లు రాయిస్తే వీళ్ళ పేర్లు హైలైట్ అవ్వవు అక్కడ. అందుకని అందరి స్త్రీల పేర్లు రాయించకుండా వీళ్ళు భయంకరమైన పాపంలో ఉన్న వీళ్ళ పేరుని దేవుడు హైలైట్ చేసి వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అవ్వాలని చెప్పేసి దేవుడు తన తల్లిగా చెప్పుకోవడానికి ఆ యొక్క తన తల్లి అలాంటి భయంకరమైన పాపంలో ఉన్నవాళ్ళని చెప్పి తెలియటం కోసం ఈ 4 పేర్లు హైలైట్ చేసి రాయించాడు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎటువంటి భయంకరమైన పాపం నుంచి అయినా సరే విడిపించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనంట ఎందుకు పనికిరాని వారిని, నీచుల్ని కూడా గనులుగా మార్చే దేవుడు అయి ఉన్నాడంట. వీరందరూ కూడా నీచులుగా ఈ లోకంలో, ఈ సమాజంలో వెలివేయబడిన స్థితిలో, అసహ్యించుకునే స్థితిలో ఉన్న ఈ స్త్రీలందరినీ కూడా దేవుడు గొప్పవారిగా గనులుగా చేసి తన యొక్క వంశావళిలో దేవుడు నిలవబెట్టుకున్నాడు. హల్లెలూయా. క్రిస్మస్ మనకి ఏం తెలియజేస్తుందంటే యేసు ప్రభు వారు ఎలాంటి భయంకరమైన పాపినైనా సరే పశ్చాత్తాపడి ఆయన ఎదుట సాగిలపడి మోకరించి ఆ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే ఎటువంటి వ్యక్తినైనా సరే మార్చి తన
బిడ్డగా చేసుకుంటానికి ఆయన గొప్ప దేవుడు అని చెప్పేసి మనకి క్రిస్మస్ తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. ఆ తర్వాత యేసు ప్రభువుని చూడటానికి తూర్పు దేశం నుంచి 3 జ్ఞానులు వచ్చారని చెప్పి మనకు తెలుసు. ఈ 3 జ్ఞానులు కొన్ని సంవత్సరాల తరబడి ప్రయాణం చేసి ఆకాశంలో ఆ యొక్క నక్షత్రాన్ని చూసి దారి వెతుక్కుంటా ఆ యొక్క బెత్లెహేము ప్రయాణం అయ్యారు. వారు కొంతకాలం వరకు ఆ యేసుక్రీస్తు చూపించిన ఆ నక్షత్రం వైపు చూస్తా ప్రయాణం అవుతా సాగుతా ఉన్నారు. వారు ఆ బెత్లెహేము యెరూషలేము ప్రాంతానికి వచ్చేసరికి వారు ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని మర్చిపోయి ఆకాశంలో కనపడే మరొక నక్షత్రాన్ని చూసి వారు బెత్లెహేముకు ప్రయాణమై వెళ్లాల్సింది పోయి యెరూషలేము వైపు వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పేసి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళాడు. అంటే వారు గొప్ప జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వారు అయినప్పటికీ కూడా, మనం ఎంత జ్ఞానం కలిగిన వారు అయినప్పటికీ కూడా మనల్ని దారిలో నుంచి తప్పించేవాడు కూడా ఉన్నాడు. సాతాను అసలు నక్షత్రాన్ని కనపడకుండా చేసి వీలో వేరే నక్షత్రాన్ని, వేకువ చొక్కా అని సాతాను మనకు కనిపిస్తూ ఉంటుంది యెషయా గ్రంథం. సాతాను వీరిని దారి తప్పించి హేరోదు దగ్గరికి పంపించి రక్షకుణ్ణి లేకుండా చేయాలని చెప్పేసి వారిని ఎక్కడికి నడిపించాడంటే ఈ జ్ఞానుల్ని హేరోదు రాజు దగ్గరికి నడిపించాడు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి తూర్పు దేశం మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాము, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి ఆ హేరోదుతో ఈ జ్ఞానులు అన్నప్పుడు అంట హేరోదు రాజు కలవరపడ్డాడంట. అవునండి, మనం ఆరాధించే దేవుడు రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన రారాజు గురించిన వార్త విన్నప్పుడు ఈ లోకంలో సాధారణ సంబంధులైన రాజుల గుండెల్లోనంట కలవరం మొదలవుతుందంట. నేనే రాజునైతే మరొక రాజు ఏంటని చెప్పేసి ఆ హేరోదు రాజు గుండెల్లో కలవరం మొదలైందంట. ఆ హేరోదు బహు కపటంగా మాట్లాడతా ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో తెలుసుకుని మాకు తెలియజేయండి అని చెప్పేసి ఆ జ్ఞానంతో చెప్తారు. ఆ జ్ఞానులు మేము దారి తప్పాం, మేము ఆయన నక్షత్రాన్ని మర్చిపోయామని చెప్పేసి మా జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వారు అయినప్పటికీ కూడా ఈ మమ్మల్ని దారిలో నుంచి తప్పించాడు ఈ సాతాను అని చెప్పి తెలుసుకుని వారు ఏం చేస్తారు, మరలా రెండోసారి ఏ నక్షత్రమో సరిగ్గా తెలుసుకుని ఆ యేసు ప్రభు వారు పుట్టిన ఆ స్థలానికి వెళ్ళి ఆ యొక్క యేసు ప్రభుని చూచి ఆయన సన్మానించి ఆయన పూజించి బంగారము సాంబ్రాణి గోళంతో ఆయన కానుకలు అర్పించారు. హల్లెలూయా. జ్ఞానులు ఆ యొక్క యేసు ప్రభు పుట్టిన స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ మరియను చూశారు, యోసేపుని చూశారు, యేసుక్రీస్తుని చూశారు. కానీ ఎవరిని పూజించారు? ముగ్గురు యేసు ప్రభువును మాత్రమే పూజించారు. తల్లి మరియను పూజించలేదు. తెలియని వాళ్ళు చాలా మంది తల్లి లేకుండా కుమారుడు ఎక్కడ వస్తాడని చెప్పి తల్లిని పూజిస్తాము, మేము కుమారుడిని పూజిస్తాము అంటారు. కానీ జ్ఞానం కలిగిన వారు ఇక్కడ లేఖనంలో స్పష్టంగా తెలుస్తుంది యేసు ప్రభువుని పూజించారు అని చెప్పేసి. మనం ఆయన మాత్రమే పూజించడానికి అర్హుడు. యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా పూజకు అర్హులు కాదు. మరి దేవుడు ఎంచుకున్నాడు ఒక సాధనం, ఈ లోకానికి రావడానికి ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. ఆమె ఒక సామాన్యురాలైన పరిశుద్ధురాలైన స్త్రీ. ఆయనను తప్ప ఈ లోకంలో ఎవరిని కూడా మనం ఆరాధించడానికి వీలు. హల్లెలూయా. జ్ఞానులు ఆయన పూజించిన తర్వాత వారు మరి ఒక మార్గంలో వారు సొంత దేశానికి వెళ్ళిపోయారంట. ఈ రోజు మనం అనేక మార్గాల్లో, చెదిరిపోయిన మార్గాల్లో ఉన్నాము. తెలియక నిజమైన దేవుడు ఎవరో తెలియక జీవిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత మరలా ఆ మార్గంలోనే మనం వెళ్ళేవారిగా ఉండకూడదు. కానీ ఆ జ్ఞానులు తమ మార్గాన్ని మార్చుకున్నట్టుగా మనం కూడా జీవితాన్ని మార్చుకుని ఇక నుంచి యేసుక్రీస్తు మార్గంలోనే మనం నడిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. జ్ఞానులకి దేవుడు ఆకాశాన్ని తెరగా చేసి ఆకాశంలో నక్షత్రాన్ని పెట్టాడు. ఈ రోజుల్లో చూసారా, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక మ్యాప్ ఉంటుంది, గూగుల్ మ్యాప్. ఆ గూగుల్ మ్యాప్లో ఒక చిన్న చుక్క కనిపిస్తుంది. మనం లెఫ్ట్కి వెళ్ళాలో రైట్కి వెళ్ళాలో ఎటు వెళ్ళాలో దారి చూపిస్తూ ఉంటుంది. ఈ మ్యాప్ ఒక్కొక్కసారి సరిగ్గా చూపించదు, కానీ ఆ యొక్క దేవుడు పెట్టిన నక్షత్రం కరెక్ట్గా జ్ఞానులు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే చూపించింది. కానీ జ్ఞానులే తెలియక పొరపాటు పడి దారి తప్పారు. యేసుక్రీస్తు జన్మ మనకేం తెలియజేస్తుందంటే ఆ యొక్క నక్షత్రం ఎలా జ్ఞానులకి దారి తెలియజేసిందో ఈరోజు ఆయన బిడ్డలుగా మనం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రంగా ఈ లోకంలో నిజమైన దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో తెలియని వారికి మనం ఆయన యొక్క మార్గాన్ని తెలియజేసేవారుగా ఉండాలి. కొంతమంది యేసు ప్రభు ఎవరో తెలుసుకుని కూడా ఆయన ఎలా పూజించాలో, ఆయన ఎలా ఆరాధించాలో తెలియక ఇది మేము భక్తో, ఇది నిజమైన భక్తో, ఇది భక్తి కాదో తెలియక జీవించే వారికి మనం మార్గాన్ని తెలియజేసే ఒక నక్షత్రంగా ఉండాలంట. అలా మనం జీవిస్తే ఆకాశ మండలంలో జ్యోతులు ఎలాగో మనం కూడా ఈ లోకంలో జ్యోతులలాగా వెలుగుతామంట. హల్లెలూయా.
యేసుక్రీస్తు వారి జన్మం, ఈ యొక్క క్రిస్మస్ పండుగ సర్వమానవాళికి ఏం తీసుకొచ్చిందంటే రక్షణను తీసుకొచ్చింది. రక్షణ అంటే ఒక మనిషి నశించిపోతా ఉన్నాడు, తను పాపంలోను శాపంలోను నలిగిపోతా ఉన్నాడు. ఒక ఊబిలో కూరుకుపోయే వ్యక్తికి డబ్బు ఇస్తే ఆ డబ్బు అతన్ని రక్షించలేదు. పాపంలో నశించిపోయే వ్యక్తికి అతనికి కావాల్సింది వెండి బంగారాలు కాదు, అతనికి కావాల్సింది ఏంటంటే రక్షణ. ఊబిలో పాపం అనే ఊబిలో కూరుకుపోతా ఉన్న వ్యక్తికి, అయ్యా నీకు 1,00,000 రూపాయలు ఇస్తానయ్యా తీసుకోయా అంటే, నేనేం చేసుకుంటానయ్యా 1,00,000 రూపాయలు, కొంతసేపుట్లో నేను చనిపోయేవాడిని, డబ్బు ఏం చేసుకుంటాను, ముందు నన్ను ఈ ఊబిలోంచి కాపాడు, ఆ తర్వాత డబ్బు బంగారం ఏదైనా ఉంటే తర్వాత అంటే సర్వమానవుడు ఎలా ఉందంటే పాపం అనే ఊబిలో కూరుకుపోతా ఉన్నాడు. పైకి మంచి ఆరోగ్యంగా కనిపిస్తుంది, కానీ తన మరణం ఎలా వస్తుందో, ఏ వైపు నుంచి మరణం వస్తుందో, ఏ వైపు నుంచి శాపం వస్తుందో, ఎలా తను చనిపోతాడో తెలియట్లేదు. అలాంటి వ్యక్తిని ప్రతి మనిషిని, కులమని లేదు, జాతి అని లేదు, మతం అని లేదు, ఈ దేశం వాడు ఆ దేశం వాడని లేకుండా సర్వమానవాడిని కూడా ఆ పాపం అనే ఊబి నుంచి రక్షించాలని చెప్పి రక్షకుడిగా, ప్రేమమయుడిగా యేసుక్రీస్తు వారు 2022 సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన ఒక రక్షకుడిగా వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేరే రక్షకుడు. ఆయన ప్రతి మనిషిని కూడా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుడు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టింది. యేసు అనే పేరు కట్టడం రక్షకుడు అని చెప్పేసి మనకి లేఖనాలు తెలియజేస్తూ ఉంది. ఈరోజు జక్కయ్య అనే వ్యక్తి మనం చూస్తాం. జక్కయ్య ఎలాంటి వ్యక్తి అని చూసుకున్నట్లయితే భయంకరమైన పాపి, ఒక సొంకరి. ఆ రోజుల్లో సొంకర్లు అండి వ్యభిచారం చేసే వాళ్ళని, దొంగలతనం చేసే వాళ్ళకంటే ఈ సొంకర్లను ముందు పెట్టేవాడు. ఫస్ట్ పేరు ఎవరిది ఉంటుంది అంటే సొంకర్లు ఉంటుంది. ఆ తర్వాత వ్యభిచారులు, దొంగలు, వాళ్ళ పేర్లు రాయించేవాడు దేవుడు. అంటే ఇంత భయంకరమైన సొంకరి తన కుటుంబం కూడా అసహించుకునే స్థితిలో ఉన్నాడు. ఎవరైనా కనిపిస్తే అయ్యా జక్కయ్య బాగున్నావా అని చెప్పి ప్రేమగా మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు. జక్కయ్య గారు వచ్చాడు, వీడు పెద్ద పాపిష్టోడు, మా రక్తం తాగుతాడు, వడ్డీ వ్యాపారం చేసి మా డబ్బులంతా గుంజాడు అని చెప్పి అందరూ అసహించుకునే స్థితిలో ఉన్నాడు. ఆ జక్కయ్య ఒకరోజు యేసు ప్రభు వారు వస్తుంటే ఆ యేసుని చూడాలని చెప్పేసి తన హృదయంలో ఆశ కలిగి ఉన్నాడు. తన జీవితంలో ఈరోజు యేసుక్రీస్తుని కలుసుకోవాలి, యేసుక్రీస్తు నాతో ఉండాలని చెప్పి ఒక ఆశ కలిగి ఉండాలి. మనం ఆశ కలిగి ఉంటేనంట ఆయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడంట. యేసుక్రీస్తు వస్తున్నాడని తెలుసుకుని ఆయన చూడటానికి గబగబా పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కి ఆయన చూస్తా ఉన్నాడంట. యేసుక్రీస్తు వారు వెంటనే అంటారు, జక్కయ్య త్వరగా దిగు, చెట్టు దిగు, నేను నీ ఇంటికే వస్తున్నాను, నీతో కలిసి నేను భోజనం చేస్తానని చెప్పేసి యేసు ప్రభు అనగానే జక్కయ్య షాక్ అయిపోయాడు. అసలు నా పేరు ఎలా తెలిసింది దీనికి, నేను నాతో పాటు కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు. ఇంతమంది గొప్పవాళ్ళు ఉంటే ఇంత గొప్ప రక్షకుడు దేవుడు నా ఇంటికి వస్తాను అంటున్నాడు అని చెప్పేసి ఆయన చెట్టు దిగి గబగబా యేసుక్రీస్తుని తీసుకుని ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. యేసుప్రభు ఏం మాట్లాడలేదు, జక్కయ్యని ఏమి తిట్టలేదు. నువ్వు ఎలాంటి వాడివి జక్కయ్య, నువ్వు పాపిష్టోడివి, ఇన్ని మోసాలు చేసావు అని చెప్పేసి జక్కయ్యని ఏం అనలేదు. కానీ జక్కయ్యతో కలిసి భోజనం చేశాను. భోజనం చేస్తుంటే జక్కయ్య మనసు కరిగిపోతా ఉంది. యేసుక్రీస్తు ప్రేమకి రాళ్ళు కూడా సైతం కరిగిపోతాయంట. రాతి గుండెను ఆయన మాంసపు గుండెగా మార్చే దేవుడై ఉన్నాడు. అలా జక్కయ్యతో కలిసి భోజనం చేస్తుంటే జక్కయ్య ఒక్కొక్కటే తన పాపాలన్నీ కనపడతా ఉంది. వెంటనే అంటున్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగి 4 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తాను ప్రభువా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో ఎక్కడెక్కడైతే ధనాన్ని దాచాడు ఆ ధనమంతా తీసుకెళ్ళి అందరికీ ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానని చెప్పాను. ఎందుకు జక్కయ్య అప్పటి వరకు డబ్బును ప్రేమించే జక్కయ్య, అప్పటి వరకు ఈ లోకాన్ని ప్రేమించే జక్కయ్య యేసు ప్రభు రాగానే ఈ లోకాన్ని అంతా పెంటతో సమానంగా ఎంచుకుని తనకు ఉన్నదంతా ఇచ్చేస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు వారే ఈ లోకంలో దేవాది దేవుడే నా ఇంటికి వచ్చాడు, ఇదే నిజమైన క్రిస్మస్ అని చెప్పేసి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అందరి దగ్గర పశ్చాత్తాపడి తనకు ఉన్నదంతా ఇచ్చేసి ఈ రోజు నుంచి బతికినంత కాలం నేను నా క్రీస్తు మార్గంలోనే ఉంటానని చెప్పేసి యేసయ్య వెనకాల వెళ్ళిపోయాడు. యేసుప్రభు వారు అంటారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మతాన్ని మార్చడానికి రాలేదు. భూమి మీద ఆయన నేను కూడా దేవుణ్ణి అందరిలాగా అని చెప్పేసి ఒక మతాన్ని స్థాపించి నా మతంలోనే నడవండి అని చెప్పి ఆయన ఒక మత స్థాపకుడిగా రాలేదు. కానీ ఆయన మన మార్గాన్ని మార్చడానికి, మన హృదయంలో ఉన్న చెడ్డదనాన్ని అంతా తీసేసి మన హృదయాన్ని కడిగి పరిశుద్ధపరిచి మనిషిని మరలా మనిషిగా మార్చడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అదే నిజమైన
క్రిస్మస్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఇంకా ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన మనకి సమాధానాన్ని దయచేయడానికి వచ్చారు. చదవబడిన వాక్యంలో మనకు ఉంటుంది కదా, లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయుచుండు. అంటే ప్రతి మనుషుడికి కూడా సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చారు. అంటే మనుషుడికి సమాధానం లేదు కాబట్టే ఆయన సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. అంటే ప్రతి మనిషి కూడా దేవుడికి దూరం అయిపోయాడు, దేవుడికి విరోధిగా మారిపోయాడు. విరోధి అయిపోయిన ఈ మనుషుడిని మరలా తండ్రితో కలిపి ఒక చేత్తో సిలువలో తండ్రి చేయ, ఒక చేత్తో భూమి మీద ఉన్న మనుషుడి చేయ పట్టుకుని ఇద్దరిని కలిపి సమాధానపరిచి ఒకరినొకరిని ప్రేమగా మార్చి తిరిగి దూరం అయిపోయిన మనిషిని మరలా ఆయన దగ్గరికి చేర్చుకోవడం కోసం సమాధానపరచడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చారు. యేసుక్రీస్తు లోక రక్షకుడు. ఆయన మనకి తప్పిపోయిన కుమారుని ఎలా చేర్చుకున్నాడో ప్రతి మనిషిని కూడా అలాగే చేర్చుకుని, ఎలాంటి భయంకరమైన పాపంలో ఉన్న మనిషినైనా సరే తన బిడ్డగా చేర్చుకుని, తన రాజ్య వారసుడిగా చేర్చుకుని ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మనిషికి సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని దయచేయడానికి ఆయన ఈ లోకంలో ఒక పసి బాలుడిగా జన్మించాడు. ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం ఆయన జన్మించేశాడు. కానీ ఆయన మన హృదయంలో జన్మించాలి. ఆయన మనతో ఉంటే ప్రతిరోజు క్రిస్మస్సే. పండగ అంటే ఈ లోకంలో అందరికీ చాలా సంతోషం. పండగ అంటే రోజు లేని వెరైటీని వండుకుని చక్కగా కడుపు నిండా తింటాం, కొత్త బట్టలు వేసుకుని చూడటానికి చాలా అందంగా కనబడతాం. పండగ అంటే ఇల్లు అంతా కలకలలాడిపోతుంది, పిల్లలందరికీ కూడా గిఫ్ట్లు వస్తాయని చెప్పి సంతోషం ఉంటుంది. కానీ ఈ సంతోషాన్ని దేవుడు ఒక్కరోజు ఉండాలని కోరుకోవట్లేదు, కానీ నిత్యము సంవత్సరంలో 365 రోజులు నీకు ఉండాలనుకుంటున్నాడు. నువ్వు బ్రతికినంత కాలం కూడా ఈ పండగ సంతోషాన్ని, ఈ పండగ ఆనందాన్ని, ఈ సమాధానాన్ని, క్రీస్తు అనుగ్రహించే ఈ శాంతిని నీ జీవితంలో దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. అలా నువ్వు జీవిస్తే అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఆయన తన బిడ్డల పట్ల చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి వచ్చారు. ఆయన వాగ్దానాల్ని మర్చిపోయే దేవుడు ఎంత మాత్రం కాదు. ఆయన పాపులను రక్షించి పరిశుద్ధపరిచి ప్రతి ఒక్కరిని కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఆయనతో కలిసి ఆయనతో భోజనం చేసి ఆయనతో యుగయుగాలు జీవించే కృపను సర్వమానవాళికి దయచేయడానికి వచ్చారు. అలా ఉండాలంటే మనం ఒక నక్షత్రం లాగా, ఒక వెలిగే దివిటీ లాగా మనం ఈ లోకంలో జీవించాలి. హల్లెలూయా. అలా మనం జీవిస్తేనంట ఒకరోజు యేసుప్రభువు వారు మన పైన ఉన్న ఆకాశంలో మనకు కనిపిస్తారు. మరలా రాబోతున్నారు. మొదటిసారి దీనుడిగా, రిక్తుడిగా, దరిద్రుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన యేసుప్రభువు వారు ఒకరోజు రారాజుగా ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే ఒక గొప్పవాడిగా సర్వ దూత గణములతో ఆయన ఆకాశానికి వచ్చినప్పుడు ఆ ప్రతి మనిషిని కూడా దేవుడు ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు, ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. బ్రతికి ఉన్నా మనం ఆయన దగ్గరికి వెళ్తాం, మరణించిన మన సమాధులు తెరవబడది, ఆయనతో మనం తిరిగి లేచి ఆయన ఉండే రాజ్యంలో మనం జీవిస్తాం. ఆ రాజ్యంలోనంట దుఃఖం అనేది ఉండదంట. ఆ రాజ్యంలోనంట ఏడుపు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, ఈ దుఃఖము, వేదన ఇవేమీ కూడా ఉండదంట. ఏముంటుంది మరి ఆ రాజ్యంలో అంటే నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే, నిత్యానందం. ఈ లోకంలో కనిపించే ఆనందం అల్పానందం అయితే అది శాశ్వత ఆనందం. ఆ ఆనందాన్ని మనకు అనుగ్రహించడానికి యేసుప్రభువు వారు వచ్చారు. ఈరోజు ఈ కూర్చుని ఈ వాక్యం వింటున్న మనం యేసుప్రభుని కలిగి ఆయన మన హృదయంలో చేర్చుకుని నిత్యము క్రిస్మస్ పండుగ చేసుకుని ఒకరోజు మనం ఇక్కడ ఎలా అయితే కలిసి కూర్చుని ఆయన ఆరాధించామో, చనిపోయిన తర్వాత తిరిగి లేచి ఆయన రాజ్యంలో ఆయనతో పాటు కలిసి యుగాలు కూడా మనం సంతోషంగా ఆనందంగా జీవించాలని చెప్పేసి ఈ క్రిస్మస్ దినాన్న దేవుడు ప్రతి బిడ్డకి కూడా తెలియజేస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు